నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీట్స్ జరగబోతున్నాయి. దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంకా వెళ్ళట్లేదు, రాలేకపోతున్నాను అనేటువంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? ఆయనకి ఇంకా వేరే కక్షపూరిత చర్యలు ఇంకా చాలా ఉన్నాయా? చూపించాల్సిన అభివృద్ధికి టైం ఇవ్వకుండా కక్షపూరిత చర్యలకు సంబంధించి ఆయన ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నా నమస్కారం. అంటే ఎవరైనా ముఖ్యమంత్రి పదవిలో ఆ హోదాలో ఉన్నారు అని అంటే రాష్ట్ర అభివృద్ధికి ఆలోచించాలి అని అంటారు. సో ఆ ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఆలోచనలో కానీ ఆ ఉద్దేశంలో కూడా లేరు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కంటే ఆయన స్వలాభం కోసమో లేకపోతే ఆయన కక్షపూరిత చర్యల మీద ఇంట్రెస్ట్ ఫోకస్ పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? అది చాలా వరకు వాస్తవమేనమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అంటే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా రాష్ట్రం అంతటా కూడా చాలా గౌరవము, ఆయనంటే ఒక భక్తి ఉన్నది. అలాంటి ఆయన్ని ఓడించి వచ్చాడంటేనే ప్రజల యొక్క అభిమానాన్ని ఎంతగా చొరగొంటే ప్రజలు ఆయన్ని నమ్ముతారు, అంతే కదా. అందులోనూ ఆయన మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి కూడా కాదు, వేరే పార్టీల నుంచి ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు, తర్వాత టీడీపీలో ఉన్నాడు. ఆయన యాటిట్యూడ్ ఒక పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడైనా సరే మనం ప్రతి నిమిషము రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాలి, రాష్ట్ర ప్రగతి కోసం ఉపయోగించాలని మనిషి. ఇప్పుడు ఎవరైనా మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మనకు. నిన్నగాక మొన్న జరిగిన ఎగ్జాంపుల్, ఆయన ల్యాండ్ రోవర్ కార్స్, అది ఏంటి అవి కొన్నాయి మొన్న 22 ల్యాండ్ క్రూయిజర్స్. అవి చాలా లగ్జరీ కార్స్ అని వాటికి పేరు. అంటే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆయన కాన్వాయ్లో కానీ ఆయన వాడేది అదే ల్యాండ్ క్రూయిజరే. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణకి పితగా చాలా పెద్ద ఆయన అనే ఒక భావన ఉంది. అంటే ప్రజల యొక్క పన్నుల రూపంలో వచ్చిన డబ్బుని చాలా జాగ్రత్తగా ఒక ధర్మకర్తలాగా ఉపయోగిస్తాడనే ఒక గౌరవభావం ఉంది ఆయన పట్ల. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్ట్ అయిన తర్వాత కాన్వాయ్ని ఎప్పుడైనా చీఫ్ మినిస్టర్లు మారినప్పుడు మారుస్తారు. ఈయన అడిగారు, ఏమండి మీకు కూడా కాన్వాయ్ కొత్తది పెట్టమంటారా అని. కొత్తది పెట్టొద్దు, ఉన్న కాన్వాయ్లో వెహికల్స్కే రిపేర్లు చేయించి వాటినే పెట్టండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టాలంటే మినిమం 50 కోట్లు ఖర్చు అవుతుంది. తర్వాత నేను వాడే కారుని నా సొంత కారునే వాడతా చీఫ్ మినిస్టర్గా కూడా, కాబట్టి ఆ కారు కూడా కొనాల్సిన అవసరం మీకు లేదు అనేసి ఆయన చాలా పొదుపుగా మాట్లాడి పొదుపుగా వ్యవహారాలు చేస్తున్నాడని అర్థమవుతుంది. పెద్ద తరహాగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఇప్పుడు ఆ తహతహా పొదుపు చేయాలనే తహతహా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కోశ ఉండదు, మొదటి నుంచి లేదు. అసలు ప్రజల ధనం ఫస్ట్ రెండో రోజే కూల్చిపడేశాడు ప్రజావేదికనే. తర్వాత తీసుకెళ్ళి రిషికొండలో తవ్వేసి కొండని ఒక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక లగ్జరీ భవనం, విలాసవంతమైన భవనం కట్టాడు. అది ఆయన తాత్కాలిక బస్ అని అంటున్నారు. ఆ విధంగా ప్రజల డబ్బుని పచ్చి మంచినీళ్ళలాగా ఉపయోగిస్తున్నారు తప్ప ఇది ప్రజల పన్నులకు చెమట రూపంలో రక్తం రూపంలో కడుతున్నారని జాస్ ఆయనకి లేదు. తర్వాత అంతకుముందు దావోస్ కూడా ఆయన వెళ్ళొచ్చినట్టు నాకు గుర్తు. అక్కడ నుంచి ఏమీ పెట్టుబడులు తేలేకపోయాడు, అక్కడ ఇంప్రెసివ్గా తను ప్రజెంట్ చేసుకోలేకపోయాడు. ఒకసారి వైజాగ్లో పెట్టారు. వైజాగ్లో పెడితే అసలు సదస్సుకు సభ్యులు రావటమే మానేశారు. రాకపోతే ఇప్పుడు మీలాంటి యూత్ని, ఇంజనీరింగ్ కాలేజీ పిల్లల్ని, మగపిల్లల్ని, ఆడపిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఫైళ్ళు ఇచ్చి కూర్చోబెట్టారు వీళ్ళే ప్రతినిధులని. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఫారిన్ ప్రతినిధి అనుకోవటంలో ఆశ్చర్యం ఏం లేదు కదా. మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టారు. మాబోటి ఎవరో అడిగారు, ఏమ్మా మీరు ఏ దేశం నుంచి వచ్చారంటే, నేను ఫలానా గీతం ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చాను, ఫలానా గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వచ్చాను చెబుతున్నారు. అదేంటి అంటే, మమ్మల్ని కాలేజీ వాళ్ళు పంపించారు ఇక్కడికి వెళ్ళమని, బస్సు ఇచ్చి పంపించారు, మేము వచ్చిన తర్వాత మాకు ఈ బ్యాడ్జీలు ఇచ్చి ఫైళ్ళు ఇచ్చి కూర్చోమన్నారని. ఒక రకంగా వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ అయితే దొరికింది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో సభలో 10 మందిని ఉంచాలని ప్రయత్నించారు. అది కూడా ఏమి ఆయన చెప్పాడు కదా, అప్పలరాజు గారు వచ్చి, ఆయన అక్కడ మినిస్టరు, ఆయన పేరేంటి, వైజాగ్ మినిస్టర్ ఉన్నాడు కదా, కోడిగుడ్డు మీద అమర్నాథ్, కోడిగుడ్డు అమర్నాథ్, అప్పడాలు, లేకపోతే గుడివాడ అమర్నాథ్ చెప్పింది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అప్పడాలు, వడియాలు పెట్టే ఫ్యాక్టరీలతో మాకు MOUలు కుదిరినాయి అని చెప్పాడు. అవి ఒక ఇండస్ట్రీస్ అని ఆయన అనుకున్నాడు.
అట్లా దానికి పెట్టిన ఖర్చులో 10వ వంతు కూడా వాళ్ళు తేలేపోయారు పరిశ్రమలో. అందువల్ల ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన అంతర్గతంగా పార్టీలో సంక్షోభం ఎదుర్కొంటున్నాడు. ఈ రిబెల్స్ శాసనసభ్యులు సీట్ల కోసం. ఈ పరిస్థితుల్లో మరి ఇంకా ఆయన స్పష్టం చేసుకున్నట్లేదు వెళ్ళటమా లేదా అని. దావోస్లో అంతర్జాతీయ ఈ పెట్టుబడుల సదస్సుకి వెళ్ళటం అనేది ఒక ప్రివిలేజ్. ఏ రాష్ట్రమైనా వెళ్ళి తన రాష్ట్రంలో పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల గురించి చెప్పుకుని, మేము కరెంటు సబ్సిడీ మీద ఇస్తాం, మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం, ట్యాక్స్ హాలిడేస్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, వాటర్ ఇస్తాం, తర్వాత మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తాము, సింగిల్ విండో ద్వారా మీకు అన్ని పర్మిషన్లు ఇస్తాము, వితిన్ 30 డేస్లో మీరు యూ కెన్ స్టార్ట్ ద ప్రాజెక్ట్ అన్నట్టుగా అలా అనేక రకాలైన ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమలను ఆహ్వానించుకుంటారు. ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు వస్తారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ప్రావిన్సెస్ వాళ్ళు వస్తారు అంతర్జాతీయంగా. అట్లాంటప్పుడు ఎవరు ఎక్కువ బాగా ప్రొజెక్ట్ చేయగలిగితే వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి భాష గురించి అన్నారు. ముందు భావన కరెక్ట్గా ఉంటే భాష అదే వచ్చేస్తుంది. అంటే ఇంతకు ముందు ఏం జరిగింది అని అంటే ఇప్పటి వరకు చూసింది ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారినే చూసాం, మాజీ ఐటీ మినిస్టర్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీట్ అనగానే అక్కడ ఆయన వెళ్ళి ఏంటి అంటే ఆయన ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఆ వీడియోస్ చూడడం, ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకటి కంటే ఎక్కువనే ఆయన మ్యాక్సిమం ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఎప్పుడు ఎంటీ హ్యాండ్స్తో ఆయన రాలేదు జరిగిన 5 సార్లు కూడా. సో ఆయన్ని మరపించేలాగా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి సంచలనాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. మరిపిస్తారా మాజీ ఐటీ మినిస్టర్? ఈయన రేవంత్ రెడ్డి చిచ్చరపిడుగు అనే దాంట్లో మీకేం భిన్నాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. అంటే అందట్టు ఇంకోటి ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ భాష మీద పట్టు తక్కువ అనేటువంటిది కూడా. అంటే అక్కడ ఇంగ్లీష్ మ్యాటర్స్ లాంగ్వేజ్ మ్యాటర్స్ కాకపోయినా మన ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది ఏంటి అంటే పలానా చోటుకి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రిపేర్ అవుతారు. ఎవరు ప్రిపేర్ అవ్వకుండా ఎంటీ మైండ్తో ఎవరు వెళ్ళరు. సో రేవంత్ రెడ్డి గారు అలా ఎంటీగా వెళ్తారనేటువంటి ఉద్దేశం అయితే ఎవరికీ లేదు. సో ఎలా ఉండబోతోంది? మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. ఆయన చిచ్చరపిడుగు అని అంటంలో ఇంకెవరికి కూడా భేదాభిప్రాయాలు ఉండవు కదా. ఎందుకంటే అంతకుముందు 2 సార్లు ఇక్కడ కాంగ్రెస్ గెలవలేకపోయినా తను వచ్చి రాగానే గెలిపించేసాడు కదా, ఒక మిరకల్ సృష్టించాడు కదా. దట్టు ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం తెలంగాణ ఎన్నికలు అనేటువంటివి 2023లో పార్టీల మధ్య కంటే మనుషుల మధ్య జరిగింది అని చెప్పి మనం చాలాసార్లు ప్రస్తావించుకోవడం జరిగింది. అంత వ్యక్తినే ఢీ కొట్టాడు సునాయాసంగా, మళ్ళీ పెద్ద కష్టం కూడా పడలా. ఏదో సినిమాలో హీరోలాగా ఒంటి నిండా ఈ గాయాలు లేకపోతే చిరిగిపోయిన బట్టలు, తల కూడా చెదరకుండా నీట్గా ఓడిచ్చేశాడు. అంటే అంత సిద్ధివిలాసంగా తను అంత పెద్ద ప్రాజెక్ట్ని చేసినాడు. ఆయన వెళ్ళి దావోస్లో ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో తను కానీ తన రాష్ట్రాన్ని కానీ ప్రొజెక్ట్ చేసుకునేటంత లాంగ్వేజ్ లేదని నేను అనుకోను. చక్కగా ప్రొజెక్ట్ చేస్తాడు, చాలా ఎఫిషియెంట్గా బ్రీఫ్గా కూడా ప్రజెంట్ చేస్తాడు. విత్ గుడ్ రిజల్ట్స్ కూడా తిరిగి రాగలిగిన కెపాసిటీ ఉంది. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనం ఒక వ్యక్తి అన్నం ఉడికిందా లేదా అని మొత్తం అన్నం అంతా నడపక్కర్లేదు, ఒక్క మెతుకు నలిపితే కూడా మనం దాని గురించి చెప్పగలుగుతాం. కాబట్టి ఇప్పుడు అదే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని పోలిస్తే దాదాపు వయసు ఒకటే ఉండొచ్చు. ఎప్పుడైనా ఈయన అంత సింపుల్గా వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. ఏది తన చీఫ్ మినిస్టర్గా ఉండి ట్రాఫిక్ కూడా ఆపొద్దని చెబుతున్నాడు. సింపుల్ కాన్వాయ్, సింపుల్ బందోబస్తు. అదే ఆయన వెళ్తే 5-6 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్తాడు. లేదంటే పట్టాలు కట్టేయాలి, అటు ఇటు ఇళ్ళకి బార్కెట్స్ కట్టాలి, పట్టాలు కూడా కట్టాలి, చెట్లు కూడా నరికేయాలి. పైనుంచి ఏమన్నా సెక్యూరిటీ భయం. ఎందుకు అంత భయపడుతున్నాడో నాకు అసలు అర్థమే కాదు. ఇంతకుముందు చాలామంది అంతకన్నా పెద్ద వయసు వాళ్ళు చీఫ్ మినిస్టర్గా చేశారు, ఆ వయసు వాళ్ళు కూడా చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అలా. అంటే ఎవరికి తెలియని విషయాలు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసో మనకు తెలియదు కదండి. అదే ఇప్పుడు ఆయనకి మరి ఏమేమి చేశాడో ఏంటో, ఆయనకి అంత శత్రువులు చెట్ల మీద ఎక్కి కాల్చేటంత ఎందుకుంటారో, ప్రతి ఇంట్లోనూ గన్ పట్టుకుని ఎవడో నుంచున్నాడనే భయం, అభద్రతాభావం ఎందుకుంటుందో మనకు తెలియదు. కావాలని పోలీస్ ఆఫీసర్స్ ఆయన్ని భయపెడుతున్నారు మాటికి బయటకు రాకుండా. ఈసారి మీకు హైలీ సెక్యూరిటీ రిస్కులు ఉన్నాయి, మీరు రావద్దు, వచ్చినా కూడా ఇవన్నీ చేయాలి, లేకపోతే మీరు హెలికాప్టర్లో వెళ్ళిపోండి, మేము రోడ్డు వెళ్తే సెక్యూరిటీ పెట్టాలని కొంతమంది పోలీసులు ఓవర్ యాక్షన్ కూడా చేస్తారు. అంటే వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి ఈయనదే ఇతని మూలానే నేను బతుకుతున్నాను, లేకపోతే కనుక నేను ఈ పాటికి ఖర్చు అయిపోయేవాడినేమో అని. అట్లాంటి ఓవర్ యాక్షన్ వాళ్ళు కూడా ఉంటారు.
అంటే ఒక రకంగా మానసికంగా వాళ్ళని ఒక డిప్రెషన్లోకి అంటే ఒక భయంలోకి పంపించేస్తారు. 10 సార్లు అన్నారనుకోండి, ఇదివరకు మనం ఏదో చెప్తారు, పండితుడు మేకని ఎత్తుకుని వెళ్తుంటే దొంగలు దాన్ని కొట్టేయడానికి ఎదురు వస్తూ ఉంటారు. ఏంటివి పంతులు గారు మీరు కుక్కని ఎత్తుకెళ్తున్నారు అంటాడు. అరే మళ్ళీ చూసుకుని మేకే కదా అని మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ రెండో వాడు ఎదురొచ్చి కూడా ఏంటి పంతులు గారు కుక్కని ఎత్తుకెళ్తున్నారు అంటాడు. మళ్ళీ చూసుకుని కూడా మూడో వాడు కూడా అనేటప్పటికి అనుమానం వచ్చి దించేస్తాడు. అప్పుడు వాళ్ళు కావాలని ఒక పథకం ప్రకారం పంతులు గారు వస్తున్నాడు, మనం ముగ్గురు డిఫరెంట్ డిస్టెన్స్లో నుంచుని ఈ ప్రశ్న వేస్తే అని. అట్లా కొంతమంది పోలీస్ అధికారులు కావాలని ఏమైనా భ్రాంతులకు లోన్ చేస్తున్నారా అని కూడా నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు నేను 44 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఇంత సెక్యూరిటీ వెంకటరావు గారి టైంలో ఆయనకి నక్సలైట్ నుంచి కూడా థ్రెట్ ఉండేది. అయినా ఒక జీప్లో పోలీసులు మహా ఉంటే ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసులు ఉండేవాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడుతున్నారు ఏంటి అని చెప్పేసి ఆయనకే తెలియాలండి. అండ్ ఆ హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఆలోచించాల్సిన విధంగా ఆయన అలా ఆలోచించట్లేదు. బట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హోదాకు తగ్గట్టుగానే అంత రెస్పాన్సిబుల్ పర్సన్గానే ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన అడుగులు కూడా